హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా కే ర్యాంప్ అలాగే డ్యూడ్ కలెక్షన్ల వివరాలు తెలుసుకునే ముందు పెద్ది గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. పెద్ది సినిమాని మార్చి 27న అయితే రిలీజ్ చేయాలని ముందు అందరూ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఒక రోజు ముందుగా అంటే మార్చి 26, 2026న వచ్చే సంవత్సరం అయితే ఈ సినిమా రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ రోజు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్కి అయితే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పారు. సో అదే రోజున ది ప్యారడైజ్ నాని గారి మూవీ అయితే మాత్రం రిలీజ్ అవ్వడానికి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే నిన్న దీపావళి సందర్భంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో అయితే మార్చి 26న మేమైతే సినిమాని రిలీజ్ చేస్తున్నాం 2026లో అని అయితే ఒక పోస్టర్ని అయితే ఈగిల్లో ఉంది. ఈగిల్ పిక్ని పెట్టి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇంకా పెద్దితో మనం చూసుకున్నట్లయితే పెద్ది 26న వస్తుందా 27న వస్తుందా అనేది అయితే ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. బట్ 26 రావడానికి మాత్రం మ్యాక్సిమం ట్రై చేస్తున్నారని అయితే బుచ్చిబాబు గారు అయితే చెప్తున్నారనమాట. ఇక కలెక్షన్లు ఒకసారి పరిశీలిద్దాం. తెలుసు కదా, కలెక్షన్లు చూసుకున్నట్లయితే ఈ సినిమా 4 రోజుల్లో 16.3 కోట్ల గ్రాస్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిందనమాట. ఇంత టఫ్ కండిషన్లో ఇంత మంచి వసూళ్లు రావడం అంటే మామూలు విషయం కాదు. సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే 4 రోజుల్లోనే ఇంత మంచి కలెక్షన్స్ రావడం మామూలు విషయం అయితే కాదు. ఎందుకంటే దీంతో పాటు కే ర్యాంప్ అలాగే డ్యూడ్ అన్ని పాజిటివ్ టాక్స్ అయితే వచ్చేసాయి కదా. సో ఇందులో కలెక్షన్స్ రావడం అంటే ఒకదానికొకటి మించి పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలన్నమాట. సో అలాగే చూసుకున్నట్లయితే 5 రోజుల్లో ఈ సినిమా ట్యూస్డే వర్కింగ్ డే కాబట్టి కొంచెం ఆక్యుపెన్సీ తగ్గిందనే తెలుస్తుంది. సో 5 రోజుల్లో ఈ సినిమా ఒక 20 కోట్ల వరకు అయితే గ్రాస్ని అయితే రాబట్టొచ్చు. ఇక కే ర్యాంప్ కలెక్షన్లు పరిశీలించినట్లయితే ఇది 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది కే ర్యాంప్ మూవీ. కే ర్యాంప్ మూవీ 3 రోజుల్లో మొత్తం 17.5 కోట్ల గ్రాస్ని అయితే వరల్డ్ వైడ్గా రాబట్టిందనమాట. ఇది 3 డేస్లో అంటే బ్రేక్ ఈవెన్ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఏదైనా ఉందా అంటే తక్కువ రోజుల్లో 3 డేస్లో కే ర్యాంప్ అనే చెప్పుకోవాలి. కిరణ్ అబ్బవరం గారికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. 3 రోజుల్లో అతని టాలెంట్ తోటి మంచి హిట్ని అయితే అందుకొని కలెక్షన్స్ అయితే రాబట్టుకున్నారు. ఇంకా 4 రోజుల్లో కే ర్యాంప్ కలెక్షన్స్ 21 కోట్ల వరకు వరల్డ్ వైడ్గా గ్రాస్ని అయితే రాబడుతుంది. అలాగే డ్యూడ్ మూవీ కలెక్షన్స్ పరిశీలించినట్లయితే ఇప్పటికే బుక్ మై షోలో 1 మిలియన్ టికెట్స్ అయితే తెగాయి అనమాట కంప్లీట్గా. 4 రోజుల్లో ఈ సినిమా 83 కోట్ల గ్రాస్ని అయితే వరల్డ్ వైడ్గా రాబట్టుకుంది. ఇంకా 5 రోజుల్లో ఈ సినిమా 95 కోట్ల వరకు అయితే గ్రాస్ని రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లో వస్తుంది కాబట్టి సో కలెక్షన్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే తెలుసు కదా కే ర్యాంప్ మూవీస్ కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 2 లాంగ్వేజ్లో వచ్చిన సినిమా డబుల్ కలెక్ట్ చేస్తుంది, ఆ సగం కలెక్షన్స్ అయితే రాబడుతుంది అనమాట. సో డ్యూడ్ మూవీ కూడా ఇంకా 2-3 డేస్లో ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే సమయానికి నాకు తెలిసి 100 crores క్లబ్లో అయితే చేరిపోతుంది. లవ్ టుడే అలాగే డ్రాగన్ అలాగే ఇప్పుడు వస్తున్న డ్యూడ్ ఈ 3 మూవీలు 100 కోట్ల క్లబ్లో అయితే చేరిపోయినట్టే ఇంకా లెక్క అనమాట. సో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.